ఇండియా నెవర్ ఇన్వేడెడ్ ఎనీ కంట్రీ. ఇది చాలామంది అంటారు, కానీ నేను నీకొక డేట్ చెప్తాను. 1025 CE. ఆ సంవత్సరంలో ఒక సౌత్ ఇండియన్ కింగ్ వేలాది సైనికులతో సముద్రం దాటాడు. నో GPS, నో మోడర్న్ షిప్స్, నో అడ్వాన్స్డ్ టెక్నాలజీ. అయినా కూడా 3000 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఒక పవర్ఫుల్ ఎంపైర్ని డిఫీట్ చేశాడు. ఆ కింగ్ పేరు రాజేంద్ర చోళ. ఆయన పాలించినది చోళా ఎంపైర్, మన సౌత్ ఇండియాలో పుట్టిన ఒక ఎక్స్ట్రాఆర్డినరీ ఎంపైర్. ఇది టెంపుల్స్, స్కల్ప్చర్ స్టోరీ కాదు, ఇది ఒక వార్ స్టోరీ. మనం స్కూల్లో చోళా అంటే టెంపుల్స్, బ్రాంజ్ స్టాచ్యూస్, కల్చర్ గురించి మాత్రమే చదువుతాం, కానీ అది హాఫ్ స్టోరీ మాత్రమే. నిజంగా చూస్తే చోళా ఎంపైర్ మన హిస్టరీలో ఒక పవర్ఫుల్ మ్యారిటైమ్ ఎంపైర్. మ్యారిటైమ్ అంటే సముద్రం మీద ఆధిపత్యం. వాళ్ళకి ఒక స్ట్రాంగ్ నేవీ ఉండేది. అది కోస్టల్ వాటర్స్లో మాత్రమే కాదు, ఓపెన్ ఓషన్లో కూడా ఆపరేట్ చేయగలిగేది. వాళ్ళ షిప్స్ టీక్ మరియు జాక్ ఫ్రూట్ వుడ్తో తయారు చేసేవారు. కాయిర్ రోప్తో ప్లాంక్లను స్టిచ్ చేసేవారు. దీన్ని స్టిచ్డ్ ప్లాంక్ టెక్నాలజీ అంటారు. ఈ డిజైన్ వల్ల షిప్స్ ఓషన్ వేవ్స్కి ఫ్లెక్సిబుల్గా రెస్పాండ్ అవుతాయి, బ్రేక్ అవ్వవు. నావిగేషన్ కోసం మాన్సూన్ విండ్స్ని యూజ్ చేసేవారు. స్టార్స్ చూసి డైరెక్షన్ గుర్తించేవారు. వాళ్ళకి ఇంటెలిజెన్స్ సిస్టమ్ కూడా ఉండేది, ఫారిన్ షిప్స్ని ట్రాక్ చేసే నెట్వర్క్. ఇప్పుడు మన స్టోరీలో నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్ శ్రీవిజయ ఎంపైర్. ఇది మోడర్న్ ఇండోనేషియా, మలేషియా, సదర్న్ థైలాండ్ ప్రాంతాల్లో స్ప్రెడ్ అయింది. వాళ్ళు కంట్రోల్ చేసింది స్ట్రెయిట్ ఆఫ్ మలక్కా. ఇండియా నుండి చైనాకి వెళ్లే షిప్స్ పాస్ అవ్వాల్సిన కీలక రూట్. ఈ రూట్ని కంట్రోల్ చేసిన వాళ్ళు బేసికలీ వరల్డ్ ట్రేడ్ని కంట్రోల్ చేసినట్టే. శ్రీవిజయ షిప్స్ని తమ పోర్ట్స్లో స్టాప్ చేయమని ఫోర్స్ చేసేది. స్టాప్ చేయకపోతే అటాక్ చేసేది. అంటే వాళ్ళు మ్యారిటైమ్ టోల్ సిస్టమ్ క్రియేట్ చేశారు. ఇది చోళా మర్చెంట్స్కి పెద్ద ప్రాబ్లం. వాళ్ళ ట్రేడ్ చైనాతో డిస్రప్ట్ అవుతోంది. డిప్లొమసీ ట్రై చేశారు, కానీ పని కాలేదు. అప్పుడు రాజేంద్ర చోళ ఒక బోల్డ్ డెసిషన్ తీసుకున్నాడు, వార్. 1025 CEలో రాజేంద్ర చోళ ఒక మ్యాసివ్ నేవల్ ఎక్స్పెడిషన్ ప్లాన్ చేశాడు. వేలాది సైనికులు, హార్సెస్, రీసోర్సెస్తో ఒక ఫ్లీట్ సిద్ధం చేశాడు. సాధారణంగా ఇండియా నుండి సౌత్ ఈస్ట్ ఏషియాకి వెళ్లే షిప్స్ మలక్కా స్ట్రెయిట్ నార్త్ సైడ్ నుంచి వెళ్తాయి. శ్రీవిజయకి ఇది తెలుసు. వాళ్ళ నేవీ అక్కడే రెడీగా ఉంది. కానీ రాజేంద్ర చోళ చేసిన పని అన్ఎక్స్పెక్టెడ్. ఆయన సౌత్ సైడ్ నుంచి సుండా స్ట్రెయిట్ గుండా అటాక్ చేశాడు. ఇది శ్రీవిజయ ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళ డిఫెన్స్ మొత్తం నార్త్లో కాన్సంట్రేట్ అయింది. సౌత్ సైడ్ ఆల్మోస్ట్ అన్గార్డెడ్గా ఉంది. ఇదే అతని బిగ్గెస్ట్ స్ట్రాటజిక్ అడ్వాంటేజ్. చోళా ఫ్లీట్ మాన్సూన్ విండ్స్ని యూజ్ చేసి ఫాస్ట్గా ట్రావెల్ చేసింది. వాళ్ళ ఫస్ట్ టార్గెట్ శ్రీవిజయ క్యాపిటల్ పలెంబంగ్. అక్కడికి చేరుకునేసరికి శ్రీవిజయ కంప్లీట్గా అన్ప్రిపేర్డ్గా ఉంది. చోళా ఫోర్సెస్ సడన్గా అటాక్ చేసి రాయల్ ప్యాలెస్ని క్యాప్చర్ చేశారు. శ్రీవిజయ కింగ్ సంగ్రామ విజయతుంగవర్మన్ క్యాప్చర్ అయ్యాడు. ఇక్కడితో ఆగలేదు. రాజేంద్ర చోళ నెక్స్ట్ స్టెప్ ఐలాండ్ హాపింగ్ స్ట్రాటజీ. ఒక పోర్ట్ నుండి ఇంకొక పోర్ట్కి మూవ్ అవుతూ మల్టిపుల్ రీజియన్స్ని అటాక్ చేశాడు. సుమత్రా, మలేషియా, థైలాండ్, నికోబార్ ఐలాండ్స్, చాలా రీజియన్స్ చోళా కంట్రోల్కి వచ్చాయి. ఇది ఒక్క ఎక్స్పెడిషన్లో జరిగింది. ఈ ఈవెంట్స్కి ఇన్స్క్రిప్షన్స్లో ఎవిడెన్స్ ఉంది. తమిళ్ ఇన్స్క్రిప్షన్స్లో ఈ క్యాంపెయిన్ గురించి డీటెయిల్డ్గా మెన్షన్ చేశారు. సౌత్ ఈస్ట్ ఏషియన్ రికార్డ్స్లో కూడా ఈ ఇన్వేజన్ గురించి రెఫరెన్సెస్ ఉన్నాయి. అంటే ఇది మిత్ కాదు, డాక్యుమెంటెడ్ హిస్టరీ. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే రాజేంద్ర చోళ ఈ రీజియన్స్ని పర్మనెంట్గా ఆక్యుపై చేయలేదు. ఎందుకంటే అతని గోల్ ల్యాండ్ కాంక్వెస్ట్ కాదు. అతని గోల్ ట్రేడ్ రూట్స్ కంట్రోల్ చేయడం, శ్రీవిజయ మొనోపొలీని బ్రేక్ చేయడం, చైనాతో డైరెక్ట్ ట్రేడ్ ఎస్టాబ్లిష్ చేయడం. అతను బేసికలీ ఒక మెసేజ్ ఇచ్చాడు, మీరు మా ట్రేడ్ని బ్లాక్ చేస్తే మేము మీ క్యాపిటల్ వరకు వచ్చి అటాక్ చేయగలం. ఈ స్ట్రాటజీ వల్ల తరువాత శ్రీవిజయ చోళా ట్రేడ్ని డిస్టర్బ్ చేయలేదు. చైనాతో చోళా రిలేషన్స్ స్ట్రాంగ్ అయ్యాయి. సాంగ్ డైనస్టీ రికార్డ్స్లో చోళా ఎంబసీస్ గురించి మెన్షన్ ఉంది. ఈ ఒక్క క్యాంపెయిన్ వల్ల సౌత్ ఈస్ట్ ఏషియా పొలిటికల్ ల్యాండ్స్కేప్ మారిపోయింది. శ్రీవిజయ పవర్ డిక్లైన్ అవ్వడం స్టార్ట్ అయింది. చిన్న చిన్న రీజనల్ కింగ్డమ్స్ రైజ్ అయ్యాయి. తమిళ్ మర్చెంట్ గిల్డ్స్ సౌత్ ఈస్ట్ ఏషియా అంతటా స్ప్రెడ్ అయ్యాయి. ట్రేడ్ నెట్వర్క్స్ ఎక్స్పాండ్ అయ్యాయి. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇంత పవర్ఫుల్ స్టోరీ మన టెక్స్ట్ బుక్స్లో ఎందుకు లేదు? చాలా కాలం పాటు ఇండియన్ హిస్టరీని పీస్ఫుల్ నేరేటివ్గా పోర్ట్రే చేశారు. కానీ చోళా వంటి ఎగ్జాంపుల్స్ చూస్తే ఇండియా కూడా స్ట్రాంగ్ మిలిటరీ అండ్ నేవల్ కేపబిలిటీస్ కలిగి ఉందని తెలుస్తోంది. రాజేంద్ర చోళా స్టోరీ మనకి ఒక ఇంపార్టెంట్ లెసన్ చెప్తోంది. పవర్ అంటే ల్యాండ్ కాదు, కంట్రోల్. ఆయన ల్యాండ్ ఆక్యుపై చేయలేదు, కానీ ఎంటైర్ ట్రేడ్ సిస్టమ్ని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. ఇది మనం చదివిన హిస్టరీ కంటే చాలా డిఫరెంట్ పర్స్పెక్టివ్. ఇంకా ఇలాంటి స్టోరీస్ చాలా ఉన్నాయి. మనం చదివిన హిస్టరీ ఫైనల్ వర్షన్ కాదు, అది ఇప్పటి వరకు తెలిసిన వర్షన్ మాత్రమే. ఇంకా అన్కవర్ చేయాల్సిన స్టోరీస్ చాలా ఉన్నాయి.
భూమి రహస్యాలు ఇంకా మిగిలే ఉన్నాయి. ఎర్త్